ఆర్ఎంపీ వైద్యులు పద్ధతి మార్చుకోవాలి. డాక్టర్ ఎన్ఎల్ రావు భీమిలి ఎస్ఓఎస్ దగ్గర ఒక ప్రైవేట్ రిసార్ట్స్ నందు ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులను ఉద్దేశించి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్ఎల్ రావు మాట్లాడుతూ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులు పద్ధతులు వైద్య విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు. ఆయన 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ జన్మదిన పురస్కరించుకున్నారు. పలు జిల్లాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయటకు విచ్చేసిన అభిమానులకు డాక్టర్ ఎన్ఎల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆర్ఎంపీ వైద్యులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు. కొద్ది నెలల నుండి ఆర్ఎంపీ వైద్యులపై పత్రికల్లో విస్తృతంగా వార్తలు వస్తున్నాయని, 2 రోజుల క్రితం వినుకొండ, నిన్న గుమ్మలక్ష్మీపురం సంఘటనలు గ్రామీణ వైద్యుల వ్యవస్థలను తలదించుకునేటట్లు చేసిందని, ఆయన గత కొద్ది సంవత్సరం నుండి రాష్ట్ర ఫెడరేషన్ అయిన ఫెంపా గౌరవ సలహాదారులుగా ఉండే విషయం పాతకులకు విధేయతమే. సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంతో చర్చలు జరుపుకునే పరిస్థితుల్లో ఇట్లాంటి వార్తలు రావటం నేను ఐఏఎం డాక్టర్గా విచారిస్తున్నానన్నారు. మీరు పరిధిని దాటి వైద్యం చేయటం మొదటి తప్పు. మీరు చేసే వైద్యంలో రోగి మరణించడం చాలా పెద్ద తప్పు. ఇలా తప్పులు చేస్తూ ఉంటే ప్రభుత్వం అడిగే ప్రశ్నకు ఎట్లాంటి సమాధానం ఇవ్వాలి? ఆర్ఎంపీ వైద్య సంఘాలకు ఇది పెద్ద సవాల్గా మారుతుంది. గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీ పిఎంపి అని చెప్పుకునే సంఘాల వ్యవస్థలతో సైతం మార్పు చాలా అవసరమని, తప్పు చేసేవాడిని ఖండించడం, అవసరమైతే శిక్షించడం, సంఘం నుండి బహిష్కరించడం చేత కావాలి. లేని ఎడల సంఘాలు భారీ మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితి వాటిల్లుతుందని ఈ సందర్భంగా రావు హెచ్చరించారు. ఈ వేడుక సందర్భంగా విచ్చేసిన గ్రామీణ వైద్యులు ప్రాథమిక వైద్యం మాత్రం అందించి క్రమశిక్షణ కలిగి అందరూ కలిసి ఒకే తాటిపై పయనిస్తామని ఉత్తరాంధ్ర వైద్యుల వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనుభవ వైద్యుల సంఘాల సమైక్య గుంటూరు ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు మమ్ములు తిరుపతిరావు, సంయుక్త సలహాదారులు కోన ప్రకాష్, జోనల్ సెక్రటరీ సుగ్నేశ్వరి, విశాఖ జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు, అడ్వకేట్ గిరిజా కళ్యాణి, విజయనగరం అధ్యక్షులు గద్ద చిరంజీవి, చోడవరం అమిత్ కుమార్, జీబీ రాజు, పచ్చిపులుసు కనకరావు, గాజువాక అను, సుధాకర్ రెడ్డి, విజయలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనేది కాదు, దాన్ని ఇప్పుడు నేను బయట పెడితే వాట్సాప్ దొరికిందిగా, ఇది పెట్టొచ్చా, ఇది పెట్టకూడదా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదు అనేటువంటి దౌర్భాగ్యంగా ఉపయోగించిన పరిస్థితుల్లో దీన్ని నేను బయట పెట్టదలుచుకోలేదు. అది నా ద్వారా వింటారా, మీడియా ద్వారా వింటారా, వాట్సాప్ ద్వారా వింటారో నాకైతే తెలియదు. కానీ సాధ్యమంత త్వరలో ఒక మంచి మాటను వింటారు. కానీ ఇది ప్రొలాంగ్ చేస్తే బాగుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇవాళ పుట్టినటువంటి బాయ్ చెప్పిన మాటలు ఎంత అంతే. 6 నెలలు గడివించి మారరాలు అనుకుంటే 52 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీ మామగారు అలిసిపోకుండా, ఇప్పటికీ మానేయకుండా, ఇప్పుడు మీ ఇద్దరే అండా చూసుకుని ఇంకా నేను పనిచేస్తున్నాను, ఈ క్రెడిట్ ఏదైనా వచ్చింది అంటే అది నా అల్లుడికే దక్కాలి. ఈ ఉత్తరాంధ్ర అందరికీ నేను చెప్పినట్టుగానే ఒకే మాట మీద జేఏసీకి ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒక్క తాటి మీద ఇక వచ్చి నా అల్లుడిని, నా కూతుర్ని, అదిగో ఇప్పుడు వచ్చినటువంటి మనకి కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఏం ఆలయాలు అవి? దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం, శరణాలయం, అన్నిటికంటే ఒక న్యాయాలయం. ఈ న్యాయాలయానికి ఇప్పుడే పరిచయం చేయటువంటిది చిరంజీవి పేరు చెప్పమ్మా. గిరిజా నాయుడు మంచి మాట చెప్పారు. డెఫినెట్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈజ్ వెల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఆల్సో, నాకు తెలియనటువంటి పెమ్మసాని, వాడు పెమ్మసాని ఇండియాలోనే నెంబర్ 1 అయ్యాడు. తొలి అడుగు ఎంపీ అయ్యాడు, రాజ్యంలోకి వచ్చాడు. మళ్ళీ అడుగు కేంద్రంలో పెట్టాడు, 3వ అడుగు కేంద్ర మంత్రి అయ్యాడు. అటువంటి వ్యక్తిని నాకు పరిచయం కలిగించింది ఎవరయ్యా అంటే నా అల్లుడు. ఎక్కడెక్కడ లింక్ పెట్టుకున్నాడో కానీ ఆ వ్యక్తి నా ఇంటికి వచ్చి మాట్లాడేటంటే కారణం నా అల్లుడు, నా కూతురే. ఇంకా మాటలు లేవు సోదరులారా. వ్యతిరేకత కానీ, వ్యతిరేక భావం కానీ, ఎక్కడా కూడా నెగిటివ్ కానీ నేను ఉత్తరాంధ్ర నుంచి వినను అని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. అదే సర్నిష్ఠతోటి, అదే ధ్యేయంతో మీరందరూ నడుస్తారని నా మనసు. నేను త్రికరణ శుద్ధిగా నమ్మేటువంటి, నేను దేవుణ్ణి నమ్మను. మీ ఇష్ట దైవాలందరినీ కూడా మీరు ప్రార్థించి, భగవంతుడు అనేవాడు ఉంటాడు. భగవంతుడు నథింగ్ బట్ ఏ మూమెంట్.
కదలికే భగవంతుడు. ద లైఫ్ ఆత్మ కాదు. లైఫ్ ఈజ్ ఎ మూమెంట్, నథింగ్ బట్ ఎ మూమెంట్. దేర్ ఈజ్ నో మూమెంట్, దట్ ఈజ్ కాల్డ్ డెత్. ద ఫంక్షనల్ డెత్ ఈజ్ డిఫరెంట్, డిస్ఫంక్షనల్ డెత్ ఈజ్ డిఫరెంట్. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఆశీస్సులు అందిస్తూ మీ హృదయాల్లోనే ఎప్పుడు నిలవ ఉంటారని చెప్పి నేను కోరుకుంటూ, ఈ చిరంజీవులు ఇద్దరికి నిండు నూరేళ్లు మనతో సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సార్ అందరికి ఎట్లా చెప్తాను, ఆయన ఏదో జనరల్గా మాట్లాడతా వెంటనే ఆయన మీరు కరెక్ట్గా మాట్లాడట్లేదండి, WHO యొక్క పద్ధతి ప్రకారం మీరు పొరపాటు మాట్లాడంటే ఓఆర్ఎస్ సంబంధించిన రియల్లీ ఆయన వెరీ పర్ఫెక్ట్. సో అట్లా మైల్ స్టోన్స్ అనేవి చిన్నపిల్లాడు పెరిగే వరకు మనం చెప్పుకుంటాం. ఇక వయసు పెరిగింది, ఇంకా మైల్ స్టోన్స్ ఉండవు, ఇక బుద్ధి పెరగటమే ఉంటుంది. మీ బుర్ర ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు, ఏ విధంగా మీరు చేయదలుచుకున్నారు, మీ కుటుంబంతో మీ ప్రవర్తన ఏంటి, చుట్టూ ఉన్న సొసైటీతో మీ ప్రవర్తన ఏంటి అనేది తర్వాత వచ్చేటువంటి వయసులు బట్టి మనం ఆలోచించుకుంటే, ఈ 77వ సంవత్సరంలో నాకేం చెప్పింది, నీ ఆలోచన ఎట్లా ఉండాలా, నీ బుర్ర ఎలా ఉండాలా అని దైవం చెప్పిందని నేను నిన్నే చదివాను. ది నంబర్ 77 రిప్రజెంట్స్ ప్రొఫౌండ్ స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ డెవలప్మెంట్. మేము పుట్టుకతోటే కమ్యూనిస్టులం కాబట్టి ఈ దేవుడు ఇవి ఆధ్యాత్మికం వాటికి చాలా దూరంగా ఉంటాం. కానీ ఎంత దూరంగా ఉన్నా కాలానుగుణంగా మనలో కొన్ని మార్పులు వస్తాయి. మార్పులు వస్తే ఇక మనిషిగా నేను ఇంకా సాధించాల్సింది పెద్దగా ఏమీ లేదు అనుకున్నప్పుడు భగవంతుడికి దగ్గరయ్యేటువంటి రిటైర్మెంట్ అన్నమాట, భగవంతుడికి దగ్గరయ్యే ఆలోచనలు వస్తుంటాయి. ఇది భీమునిపట్నానికి ఒక స్పెషాలిటీ ఏంటంటే, గుడిపాటి వెంకట చలం అని ఇక్కడే ఉండేవారు మాస్టారు. మైదానం పుస్తకం రాశారు. మైదానం పుస్తకం ద్వారా ఆయన చాలా పేరు పొందారు. ఆయన్ని ఐ థింక్ చార్ల్స్ బ్రౌన్ ఏదో ఈస్ట్ ఆఫ్ ది చార్ల్స్ బ్రౌన్ గుడిపాటి వెంకటచలం అంటే ఆడవాళ్ళ గురించి, వాళ్ళ యొక్క లిబర్టీ గురించి. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండేది కాదు, అసలు ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదు, పగలైతే మొగుడుతో కూడా మాట్లాడేవారు కాదు. అలాంటిది వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేయగలరు సమాజం ఔన్నత్యానికి అని చెప్పి వాళ్ళను సమర్థిస్తూ స్వేచ్ఛాయుతమైన జీవితం ఇంక్లూడింగ్ సెక్స్ ఆయన రాస్తే ఎన్నో సంఘాలు ఆయన వెలివేసినాయి. కానీ ఆయన చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్గా ఆయన చాలామంది భక్తుల్లాగా తయారయ్యారు. ఆయన చివరికి ఇక్కడ నుంచి రమణాచలం వెళ్ళిపోయి రమణ మహర్షి గారి శిష్యుడైపోయి ఆధ్యాత్మికం అక్కడే వెళ్తారు. చూడండి, ఇక్కడేమో ఉమెన్స్ లిబ్ అని అసలు దేవుడు లేడు పాడు లేడు ఇవన్నీ మూఢాచారాలు అన్నటువంటి వ్యక్తి మహానుభావుడు. చాలా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆధ్యాత్మంలోకి వెళ్ళి తన ఆఖరి జీవితం అక్కడే గడుపుతాడు. అంటే హ్యూమన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాడో సంహవ్ స్పిరిచువల్ వైపు అడుగులేస్తాడు. ఏమో నాకు బహుశా 77 అది చెప్పిందేమో. అయితే దీంట్లో క్రైస్ట్ అని జీసస్ క్రైస్ట్ సి అంటే ఏ అంకి వస్తుందండి? ABC. సి అంటే ఏ అంకి? 3. హెచ్ అనేది 8 అండి. ABCDEFGH అంటే 8. R అంటే 18, I అంటే 9, S అంటే 19, T అంటే 20. ఈ అంకెలన్నీ కలిపితే 70.